ప్రైజ్ ద లార్డ్. ఆలకించుడి, నది వలె సమాధానమును మీ యొద్దకు రాజేతును. యెషయా 66:12. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఈ వాక్యంలో 2 మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆలకించుడి అంటున్నాడు, సమాధానం అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించాలి, ఆయన యొక్క మాటని ఆలకించేవారు ఉండాలి. అలాగే ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, దినదినము ఏదైతే మనతో మాట్లాడుతూ వస్తున్నాడో అవన్నీ కూడా మనం ఆలకించేవారు ఉండాలి. ఆయన యొక్క మాటని శ్రద్ధగా వినేవారు ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో మన జీవితంలో ఏదైతే కొదువ ఉంటుందో, అంటే సమాధానం అనేది మన జీవితంలో చాలా తక్కువ శాతం ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటి సమాధానాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు మన పట్ల గొప్ప సంగతులను తెలియజేస్తూ ఉంటాడు. అవేంటంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తామో, ఆయన యొక్క మార్గాన్ని వెంబడిస్తామో, అప్పుడు అవన్నీ ఆలకించినప్పుడు దేవుడు మనకు ఒక సమాధానాన్ని కలుగజేస్తాడు. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే మన జీవితంలో అట్టి రీతిగా మనం ఉంటామో, దేవుడు మన పట్ల ఒక నిజమైన వెలుగును మన పట్ల చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంచుకున్నాడు. మనం ఎటువంటి క్రయాన్ని చెల్లించలేదు, కానీ దేవుడే మనల్ని ఎరిగి మనల్ని గుర్తించి నా జీవితంలో ఏదైతే లేదో ఆ యొక్క రక్షణ మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి అది నది వలె ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప ధన్యత ఇది. వందనాలు. ప్రైజ్ లార్డ్.